మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆదివార కాల సమయమున సంఘంలోని ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వర్తమానము అది చూద్దాము. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు కూడా మనం చూసినట్లయితే, ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరము ఉందని దేవుడు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మనకంటూ ఆ జ్ఞానం లేదు. అందుకే దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, రిజాయిస్ ఆల్వేస్ ప్రే వితౌట్ ceasing, give thanks in all circumstances, for this is the will of God in Christ Jesus for you. దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అవును, ప్రతి విషయంలో కూడా నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట దేవుని చిత్తమే తప్ప వేరొకటి కాదు. అది దేవుడే తెలియజేస్తున్నటువంటి మాట. మనము లోకములో అయితే ఎవరైనా మనకు మంచి పని చేసినా, మరి ఏదైనా అవసరము తీర్చినా వారికి లోక మర్యాద అనుసారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, థ్యాంక్స్ చెప్పుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆయుష్ చేత, ఆయన ఇచ్చిన ఆరోగ్యము చేత ఈ లోకములో మనము క్రీస్తునందు జీవించుచున్నాము. క్రీస్తు ఇచ్చినటువంటి ఆత్మ చేత ఈ లోకములో బ్రతుకుతున్నాం. దీనిని మనము గ్రహించలేకపోతున్నాం. అందుకే ప్రభువులు వారి స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో దేవుని చిత్తమే తప్ప మనుషుల చిత్తము కాదు అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. మరి మనము ఆ రీతిగా ఈ లోకంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవలసిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాగూ చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమే అని దేవుని వాక్యమే మనకు తెలియజేస్తున్నది. అందుకే జాబ్ ఒక మాట అంటాడు, యోబు గారు. మరి 37వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తాడు, చదవాల్సిన అవసరం లేదమ్మా. God thunders wondrously with his voice. He does great thing we cannot and comprehend. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని యొక్క మాట ఏ రీతిగా ఆశ్చర్యంగా ఉంటాయంటే, ఆయన చేసే కార్యములు దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని అనేకమైన గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నాడు. నిజమే. చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే, దేవుడే ఉరుముతో పాటుగా ధ్వని కూడా చేస్తున్నాడు. ఉరుముతో పాటుగా ధ్వని కూడా ఆశ్చర్యకరంగా మనకు వినబడుతోంది. అంతేకాదు, ఆయన చేయు ఆశ్చర్య కార్యములు మనం ఎన్నడూ కూడా గ్రహించలేమంట. ఆ గొప్ప కార్యములు మన ప్రభువులు వారు ఈ లోకంలో ప్రతి మనిషి పక్షంగా చేస్తున్నారు. అందులో కూడా ప్రతి విశ్వాసి పక్షంగా ఆయన చేస్తున్నటువంటి కార్యములు ఈ రీతిగా ఉన్నాయి.
అందుకే మరి ఇంకొక మాట అంటాడు, మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ప్రతి విశ్వాసిని కూడా క్రైస్తవ సంఘములలోనూ కుటుంబములలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పిలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే నమ్మకము కలిగిన వాడు. ఆయన నమ్మకస్తుడు, అంతేకాదు ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు. మరి అట్టి నీతివంతుడు యథార్థవంతుడు అయినటువంటి అంత నమ్మకస్తుడైనటువంటి మన ప్రభువు దగ్గర మనం ఉన్నాం, ప్రభువు దగ్గర మనం ఉన్నాము అనే దాన్ని మనం గ్రహించగలగాలి. అలా గ్రహించగలుగుతున్నామా? అలాంటి ప్రభువుల దగ్గరకు వచ్చినటువంటి మనకు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యముల విషయమై ఏ దినమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నామా? ఆలోచించండి. దేవుడు చేసినటువంటి కార్యముల పట్ల, గొప్ప కార్యముల పట్ల, ఆశ్చర్యకరమైన కార్యముల పక్షముగా మనం ఏ దినమైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామా? మరి ఎలాగో చెల్లించుట దేవుని చిత్తమని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. మరి ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ దినమైనా సరే ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి లెక్కలో మనమున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ దినమున దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి వర్తమానం. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అవసరమా లేదా? ప్రతి వాడు గ్రహించాల్సిన విషయం, ప్రతి ఒక్క కుటుంబము, క్రైస్తవ కుటుంబం గ్రహించాల్సిన విషయం. మరి దేవుడు అంటున్నాడు, లోకముతో నీకు పని లేదు, లోక జనులతో నీకు పని లేదు. లోక జనులను, లోకమును విడనాడి క్రీస్తులోనికి ప్రవేశించినటువంటి నీవు ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యమే నీకు తెలియజేస్తున్నది. ఆయనను వాక్యాన్ని మనం పెడచెవిన పెడుతున్నాం, దానిని ఏమాత్రము కూడా పట్టించుకోవడం లేదనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. అందుకే దేవుడు అంటున్నాడు, మరి దేవుడు అంటున్నటువంటి మాటే, మనము ఈ దినమున మేలుకొని ఉన్నాము. ఇది మనకు తెలుసా? నిద్రపోతున్నామా, మేలుకుంటున్నామా? ప్రియమైన విశ్వాసి, ఆలోచించండి. మనము మేలుకొని ఉన్నాము, నిద్రపోవచ్చునను, మేలుకొని ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవుడు చెప్తున్నమాట. చూడండి ప్రియమైన విశ్వాసులారా, మనము మేలుకొని ఉన్నను, మరి జీవించి ఉన్నను. మరి ప్రభువులు వారు ఎవరి కోసం మృతి చెందాడు? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చాలా గొప్ప విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు మేలుకొని ఉన్నా, మరి జీవించి ఉన్నా, తనతో కూడా, ప్రభువుతో కూడా నువ్వు జీవించాలని ప్రభువులు వారు సిలువలో మృతి పొందాడు. ఎందుకు మృతి పొందాడో తెలుసా? నీవు జీవించి ఉన్నను, మేలుకొని ఉన్నను, మరి తనతో కూడా, ప్రభువుతో కూడా నువ్వు ఉండాలని, ప్రభువుతో కూడా నీవును జీవించి ఉండుటకు ఆయన మన కొరకు మృతి చెందాడు అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకు అంటున్నాడు, who died for us, so that with whether we care awake, sleep we might live with him. దేవుడు అంటున్నాడు, ఎవరి కోసము ఆయన మరణించింది? నీవు జీవించుండాలని, నీవు బ్రతికి ఉండాలి, ప్రభువుతో కూడా బ్రతికుండాలని ఆయన మరణించాడు. నీ కోసము, మన కోసము, మనందరి కోసం, మనందరము కూడా ప్రభువుతో ఉండాలని ఆయన మరణించాడు. మరి ఆ రీతిగా మరణించినటువంటి ప్రభువుల కొరకు మనము ఏ దినమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ఏ దినమైనా సరే, ప్రభువా మీకు థ్యాంక్స్ ప్రభువా అనే దినమైనా చెప్పామా? అదే మనం చెప్పం. ఎందుకంటే లోకములో ఏదో పనికిరాని పని చేసిన వాడికి మనం థ్యాంక్స్ చెప్తాం. లోకంలో పనికొచ్చే పని మనకు చేస్తున్నటువంటి ప్రభువులు వారికి మనం చెప్పడం లేదు. చెప్పని మనల్ని ప్రభువు ఏ రీతిగా ప్రేమించాలి ఒకసారి ఆలోచించండి. మనం ప్రతి విషయంలో కూడా
ప్రభువుల వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, నిన్నును నన్నును పిలిచింది పరిశుద్ధులగుటికే కానీ పరిశుద్ధులు అవడానికే పిలిచాడు. అపరిశుద్ధులు కావడానికి నిన్ను ప్రభువుల వారు పిలవల. నిన్ను ప్రభువుల వారు పిలిచింది కేవలం పరిశుద్ధులుగా జీవించడానికే. సార్వత్రిక సంఘములలో ఈ దినమున మరి మందిరములకు పరిగెత్తుతున్నటువంటి జనాంగమును దేవుడు ఎందుకు పిలిచాడంటే, పరిశుద్ధులుగా మీరు జీవించండి, అపరిశుద్ధులుగా ఈ లోకములో బ్రతకవద్దు అని స్పష్టంగా తెలియజేసినటువంటి మాట. మరి ఆ స్పష్టంగా తెలియజేసినటువంటి ఆ మాటను మనం ఎలా వింటున్నామో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా వింటున్నామో తెలుసా? అస్పష్టంగా వింటున్నాం. స్పష్టంగా దానిని మనం వినడం లేదు, గ్రహించడం లేదు. అస్పష్టంగా వింటున్నాము, గ్రహిస్తూ ఉన్నాం. అస్పష్టమైన జీవితాల్లోనే మనము ఈ దినమున ఈ లోకంలో బ్రతుకున్నామనేది గ్రహించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ రీతిగా ఈ లోకములో బ్రతుకుచున్నామనేది ముఖ్యం కాదు. ఈ లోకంలో ఎలా జీవించుచున్నాము, ఎలా బ్రతుకుతున్నాము అనేది ముఖ్యం కాదు. నీవు పరిశుద్ధుడుగా ప్రభువులో జీవించగలిగినట్లయితే, నీవు పరిశుద్ధుడుగా జీవించగలిగినట్లయితే ఆయన మందిరములకు పరిగెత్తవలసిన అవసరం ఉంది. ఆయన యందు స్థిర విశ్వాసము కలిగి జీవించవలసిన అవసరం ఉంది. అపరిశుద్ధులుగా పరిగెత్తడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎన్నుకోవాల్సిన అవసరం నీకు లేదు. ప్రతి క్రైస్తవ సమాజంతో మాట్లాడుతున్నటువంటి మాటలు అపరిశుద్ధుడిగా జీవించే విధమైతే లోకంలోనే జీవించు, క్రీస్తులోకి రావాల్సిన అవసరం లేదు. క్రీస్తు పిలుపును అందుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు అంటున్నాడు. అపరిశుద్ధుడిగా జీవించడానికి క్రీస్తు పిలుపును అందుకొని రావాలనా? రావలేదు కదా. మరి నిన్ను పిలిచింది ఎందుకు? పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలని ప్రభువుల వారు ఖచ్చితంగా నిన్ను ఒక మాటతో పిలిచాడు. పిలిచినటువంటి నువ్వు ఆ పిలుపును అందుకుని ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉన్నాను, స్థిరముగా ఉన్నాను, ఆయన మాటకు లోబడి ఉన్నానని పైపైన మెరుగులు రుద్దుకుంటూ పైపైన మాటలతో నువ్వు మోసం చేయడం, ప్రభువుల వారిని మోసం చేయడం తప్పు కదా? తప్ప కదా? ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు అడుగుతున్నాడు, నిన్ను పరిశుద్ధులగుటకై నేను పిలిచాను, అపరిశుద్ధులుగా నాలో జీవించడానికి నిన్ను పిలవల. కనుకనే ప్రభు అంటున్నాడు, అపరిశుద్ధులుగా నాలో నువ్వు జీవించాలనుకుంటే నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు. తన నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తానని దేవుని వాక్యమే సెలవిస్తుంది. గ్రహించగలవా దేవుని బిడ్డ? అందుకే ప్రభువు వారు అంటున్నారు, నిన్ను పరిశుద్ధులుగా, మీరందరూ పరిశుద్ధులుగా, నాలో పరిశుద్ధులుగా ఉండండి అని పిలిస్తే మనం అపరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తున్నామని దేవుడు అంటాడు. అయినా మనం ఇలానే ఉంటాము అంటున్నాం. ఇలానే ఉంటామని మన యొక్క హృదయాలు తలంపుల్లో పుడుతూ ఉన్నాయి. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 5 వరకు మనం చూద్దాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. చూడండి, ప్రభువు వారే స్పష్టంగా ఇది మనం మాట్లాడుతున్నాడు. మనము ఈ లోకములో అన్య జనాంగము వల్లే మీరున్నారు, అన్య జనాంగముల వలె మీరున్నారు. అంతేకాకుండా ప్రతి వాడు కూడా దేవుని ఎరగనట్లుగా మీరు జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కామాభిలాష యందు, మరి కామపు చూపులతోనూ, కామ అభిలాష యందు, కామము మీద అభిలాష పెరిగి, అభిమానము పెరిగి, మీరు పరిశుద్ధత యందును ఘనత యందును మీరు తప్పిపోతున్నారు. కనుక మీ ఘటమును, తప్పిపోతున్నటువంటి ఘటమును అంటే ఈ దేహం అనే గుడారాన్ని, ఘటము అంటే ఇదే, ఈ దేహం అనే ఈ గుడారాన్ని మరి ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని దేవుడు సెలవిస్తున్నాడు. మీ ఘటమును, ఈ శరీరమును, అందులో ఉన్న ఆత్మను
కాపాడుకోమని ఆ కామ ఆ యొక్క అభిలాషను విడిచిపెట్టి మరి లోక ఘనతను పక్కన పెట్టి ప్రభువులో ఘనత పొందుకో, పరిశుద్ధతను నువ్వు సంతరించుకో. అట్లా పరిశుద్ధతను సంతరించుకుంటూ నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేహమును, అందులో ఉన్న ఆత్మను రెండిటినీ కలిపినటువంటి ఈ ఘటాన్ని నీవు కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఈ లోకములోనే కాదు, పరలోకములో ఈ ఘటముతోనూ అంటే ఈ దేహముతోనూ ఆత్మతోనూ దేవుని చెంతకును చేరాలని ఆ అభిలాష నీలో ఉండాలని, అలా నువ్వు ఉండగలిగితే ఇదే దేవుని చిత్తమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ఈ యొక్క దేహమనే ఈ ఘటమును, ఇందులో ఉన్న ఆత్మను నువ్వు కాపాడుకుంటూ జీవించగలిగినట్లయితే అది దేవుని చిత్తమైనది. అలా కాపాడుకొనుట దేవునిలో నువ్వు సంపాదించుకున్నటువంటి ఒక ఘనతగా దేవుడు నిన్ను కొనియాడుతాడు. అంతేకాదు, ఇలా నువ్వు కాపాడుకుంటున్నటువంటి ఈ దేహము ద్వారా నువ్వు ఏ పనులైతే ఈ లోకములో చేస్తున్నావో, ఏదైతే నీకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు నీ యొక్క జీవితంలో జరుగుతున్నాయో, ఆ జరుగుతున్నటువంటి ఆశ్చర్యంగా జరిగించుతున్నటువంటి కార్యముల కొరకు నువ్వు దేవుని చిత్తములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి మనమును స్పష్టంగా వింటున్నాం పాస్టర్ గారు, మేము కూడా చాలా స్పష్టంగా వింటున్నాం పాస్టర్ గారు, కానీ అప్పుడప్పుడు తప్పిపోతున్నాం పాస్టర్ గారు. నిజమే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నటువంటి మాట, మనం వింటున్నటువంటి మాట. మరి దేవుడే అంటున్నాడు, నీ ఘటమును, ఈ దేహమని ఈ గుడారమును, అందులో ఉన్న ఆత్మను నీవు కాపాడుకోవాలి అనుకున్నట్లయితే కామాభిలాష యందు దానికి చరమగీతం పాడు, లోకాభిలాష యందు చరమగీతం పాడు, ధన ఆపేక్ష యందు చరమగీతం పాడి దేవుని యొక్క ఘనతను నీవు తెలుసుకోగలిగినట్లయితే, అట్టి ఘనతలో నువ్వు దేవుని యొక్క పరిశుద్ధత యందు ఆ ఘనతను నువ్వు సాధించుకోగలిగినట్లయితే, అట్టి పరిశుద్ధమైనటువంటి దేహమును ఆత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే అది దేవుని చిత్తమే. ప్రియమైన విశ్వాసులారా, దేవుని చిత్తమేనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది దేవుని చిత్తమే కనుక నేను అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగానే ఉండాలి అని ఒక నిర్ణయానికి మనం రావాల్సిన అవసరము ఉన్నది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభువు నిన్ను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే, నీవు నమ్మకమైన విశ్వాసిగా ప్రభువులోకి వచ్చావని మరి ఇలాగే ఉంటావని, పరిశుద్ధుడుగానే జీవిస్తావని ఆశ ప్రభువులు వారు నీ మీద పెట్టుకున్నాడు. కానీ నీవు ప్రభువులు వారి యొక్క కలను కలగానే మిగిల్చేస్తున్నారు. ప్రియ విశ్వాసులందరూ, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ కాపరి, ప్రతి సేవకుడు, ప్రతి యాజకుడు, ప్రతి ప్రసంగికుడు కూడా ఆ యొక్క దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి ఆ యొక్క కలను, పరిశుద్ధంగా నా బిడ్డలు ఉండాలి, ఆ పరిశుద్ధమైన జీవితంలో తమ యొక్క ఘటములను ఆత్మలను కాపాడుకుని నా యందు స్థిర విశ్వాసముతో జీవిస్తారని ప్రభువులు వారి యొక్క కలలు కన్నటువంటి ఆ కలను కలగానే మిగిల్చేస్తున్నాం. కలగానే అది కలే అని అంటున్నాం. ఇది తప్పు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా. అందుకే దేవుడే స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారు. మరి చూడండి, మనమందరము ఏక మనస్కులై ఉన్నామా? ఆలోచించండి. ప్రియమైన విశ్వాసులందరూ కూడా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే మనసు కలిగి ఉండమని దేవుడు అంటున్నాడు. ఇది ఎక్కడుంది పాస్టర్ గారు? ఒక మనసు ఎలా కలిగి ఉంటారు?
దేవునిలో నువ్వు స్థిరముగా ఉండగలిగితే ఒక మనసే కలిగి ఉంటావు, రెండు మనసులు నీలో ఉండవు. ప్రతి విశ్వాసి కూడా ఏక మనస్కులై ఉంటారు. అందరూ కూడా సంఘంలో అందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. అది ప్రభువు అని ఆ యొక్క పరిశుద్ధత అనే మాట మీద నిలబడగలిగితేనే అది దేవునికి ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం అంటున్నాడు. అంతేకాదు, చూద్దాము జఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇస్తాను అంటున్నాడు. పవిత్రమైన నీవు ఒక ఘటమును కలిగి ఉంటే, నీ దేహమును ఆత్మను పవిత్రతను నువ్వు సంతరించుకుని ఉంటే, అట్టి పవిత్రతను సంతరించుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా, అంటే ఆ సంఘములో ఉన్నటువంటి జనులందరూ కూడా ఏక మనస్కులై ఉంటారు. ఏక మనస్కులై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువుల వారు ఏమిస్తారో తెలుసా? పవిత్రమైన పెదవులను ఇస్తాడే తప్ప అపవిత్రమైన పెదవులను ఇవ్వడు దేవుడు అంటున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, అందుకే దేవుడు ఏమాత్రము కూడా దేవుని వాక్యములో ఎలాంటి తప్పులు మనము ఎతకలేము, చూడలేము. అందుకే జనులందరూ దేవుని నామమును బట్టి, జనులందరూ ప్రభుని యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ఏక మనస్కులై ఉన్నప్పుడు, సంఘమంతా ఏక మనస్కులై జీవించినప్పుడు, పరిశుద్ధతతో సంతరించుకొని ఆ పరిశుద్ధమైనటువంటి హృదయము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ప్రతి జనాంగము కూడా ఏక మనస్కులై ఉంటారు. ఆ ఏక మనస్కులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అపవిత్రమైన పెదవులను ఇవ్వడు, పవిత్రమైన పెదవులను ఇస్తాడు. ఆ పవిత్రమైన పెదవుల నోట అపవిత్రమైన మాటలు రావు, అసభ్యకరమైన దోషంలో రావు, ఏహ్యకరమైనటువంటి భావజాలము వారిలో ఉండదు. పవిత్రమైనటువంటి పెదవులను ఇచ్చిన ప్రభుని యేసుక్రీస్తు వారు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన మాటలను తన నాలుక నుండి వెలుపట్టుకు వస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని యేసుక్రీస్తునందు ఆయన యొక్క గొప్ప నామం, అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామమైన ప్రభుని యేసుక్రీస్తు యొక్క నామములో నువ్వు ఏక మనస్కులై ఉంటారు. ఏక మనస్కులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పవిత్రమైన పెదవులను ప్రభువుల వారు ఖచ్చితంగా ఇస్తాను అంటున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అట్టి పవిత్రమైనటువంటి హృదయములు మనకున్నాయా? అట్టి పరిశుద్ధమైన మనసులను మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా తమ హృదయముల మీద చెయ్యి వేసుకొని ఈ దినమున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తన లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇని వదిలేసేవారిగా ఉన్నట్లయితే ఆ లేఖనములు వ్యర్థమైపోతున్నాయి. విని వదిలేసేవారిగా, కేవలం ఆదివారపు క్రైస్తవులుగా ఆయన మందిరములలోనూ కూర్చున్నట్లయితే వింటున్నటువంటి మీరు వాటిని వదిలేస్తూ వెళ్ళిపోతున్నారు. వదిలేస్తున్నటువంటి మీరులో మరి వాక్యము నిలబడక, పరిశుద్ధత చోటు లేక, ఆ పరిశుద్ధతకు యందు ఏక మనస్కులుగా మీరు ఉండలేక, మరి అపవిత్రమైన పెదవులతో మరలా లోకములో మీరు తిరిగి వేస్తున్నారు. లోకంలో బ్రతికీడిస్తున్నాం. అట్టి బ్రతికీడిస్తున్నటువంటి మనలను దేవుడు అంటున్నాడు, మిమ్మలను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మీకు నా వాక్యమును చెప్పినా పెడచెవిన పెట్టి మీరు లోకానుసారమైన జీవితంలో బ్రతుకుతున్నారు కనుక, ఎన్నిసార్లు చెప్పినా విననివాడు హఠాత్తుగా పోతాడని దేవుడు సెలవిస్తున్నాడు. హఠాత్తుగా పోతాడు. మరి దేవుడే వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మీరు ఇట్టి పెదవులు ఇస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారికి అట్టి పెదవులతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నామా? ప్రతి విషయంలో కూడా ఆశ్చర్యమైన కార్యములు, మరి
అనేకమైనటువంటి గొప్ప కార్యములను దేవుడు చేస్తున్నాడు, ఘనకార్యములను మనపక్షంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలో మనం ఉండడం లేదు. క్రైస్తవ జీవితాలు అందుకు సరిపడడం లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట, మనకు దేవుడు గొప్ప ఒక సింహాసనాసీనుడై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప మాటతో ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. అది ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి కనుక వ్రాయమనే ఆయన ప్రభువుల వారు మరి యోహాను గారితో చెప్పారు. యోహాను గారితో చెప్పినటువంటి మాటలు. అయితే మీరు ఏ దినమనందైతే ప్రభువునందు ఏక మనస్కులై జీవిస్తారో, ప్రభు యొక్క నామమునందు ఆయన నామమును విశ్వసించి ఏక మనస్కులై ఏ దినమైతే మీరు జీవిస్తారో అట్టి వారిని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అట్టి వారికంట ప్రభువుల వారు తమ యొక్క సమస్తమైన కార్యములను కూడా నూతనమైనవిగానే చేస్తాడు తప్ప పాతవిగా చేయడు. ఎందుకంటే నిన్నటి వరకు మనం పాత రోత జీవితాల్లో బ్రతికేసి ప్రభువుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉందని నమ్మేసి, ఆ యొక్క నమ్మకము విశ్వాసము నాలో స్పష్టంగా ఉందని నమ్మేసి మనమందరము ఏకంగా ఆదివారం ఆయన మందిరానికి పరిగెత్తేస్తున్నాము. కనుక మరి దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డలందరూ కూడా ఏక మనస్కులై ఉండారని ఆశ కలిగినటువంటి ప్రభువులు వారు, అట్టి ఆశ కలిగిన పరిశుద్ధులైనటువంటి విశ్వాసులైనటువంటి క్రైస్తవ కుటుంబాలకును సార్వత్రిక సంఘములలో నివసించుచున్నటువంటి వాక్యను వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా వారి వారి కార్యములను నేను సమస్తము వారి జీవితంలో నూతనమైనవే చేస్తా. ఎందుకంటే వారు పాత రోత జీవితాలన్నీ విడిచిపెట్టేసి నూతనమైనటువంటి జీవితము కొరకు నాలోకి వచ్చారు, క్రీస్తులోనికి వచ్చారు. కనుక నేను వారి జీవితాలను నూతనమైనటువంటిగా చేస్తాను తప్ప పాతవిగా చేయను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? మరి నూతనమైన జీవితాలు ప్రభువులో పొందుకొని ఉన్నామా? మరి ఏక మనస్కులైనటువంటి మన హృదయాలు ఏక మనస్సులు కలిగి ఉన్నామా? సార్వత్రిక సంఘములలో నివసించే ప్రతి ఒక్కరి యొక్క మాట ఒకే రీతిగా ఉంటుంది. అది పరిశుద్ధమైన మాట, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట. ఆ మాట నీ నోటన రావాలి, మన నోటన రావాలంటే మన పెదవులు ఎలా ఉండాలి? పవిత్రమైనవిగా ఉండాలి. పవిత్రమైనటువంటి ఆ పెదవులతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు మరి స్తుతించాలి, ఘనపరచాలంటే నీ హృదయము కూడా అంతే పవిత్రత ఉంటేనే పవిత్రమైన పెదవులు నీకు ఇస్తాడు దేవుడు. ఆ హృదయం అంత పవిత్రంగా లేదనుకో, పవిత్రమైన పెదవులు నీకు ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎవడు? ప్రభువు వారు ఇవ్వరు. కనుకనే నువ్వు నూతనమైనటువంటి క్రియలు నీ జీవితంలో జరగాలని ప్రభువులో ఎంత బ్రతికినా నీ జీవితం అంతా పాతరాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకే సింహాసనాసీనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును నూతనమైనవిగా చేయబడతాయి అని దేవుడు చెప్తున్నాడు. అది ఎప్పుడు చేయబడతాయి అంటే నీ హృదయము పవిత్రమైన ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, నీ పెదవులను పవిత్రమైన పెదవులుగా దేవుడే మార్చినప్పుడు, నీ నోటన పరిశుద్ధమైన మాటలు వచ్చినప్పుడు నీ యొక్క కార్యములన్నీ కూడా నూతనమైనవిగా చేస్తాడు అని మరి ఈ మాటలు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. వీటిని నువ్వు రాయి, నువ్వు లిఖించు అన్నాడు యోహాను గారిని. ఆయన లిఖించాడు. చూడండి ప్రకటనల గ్రంథంలో ఏం చెప్పాడు?
మరి మనం జపన్యాలు ఏం చదువుకున్నాం ఒక్కసారి ఆలోచించండి. జపన్యాలో చదువుకున్నటువంటి మాటలు మరి ఇక్కడ చదువుకుంటున్న మాటలకు ఒక్కసారి పొంతన ఒక్కసారి చేకూర్చుకున్నట్లయితే మనం ఏ రీతిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నామా, అట్టి వారిగా మనం జీవిస్తున్నామా? ఇలా జీవించుడి అని ఆ చెప్పడం కూడా దేవుని చిత్తమే తప్ప వేరొకటి కాదని దేవుని వాక్యం ఈ దినమున స్పష్టంగా నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. అందుకే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది. అందుకే ఈ దినమున వర్తమానం ఏంటో తెలుసా? మీరు విన్నటువంటి వర్తమానం అంతటిని దేవుడు అంటున్నాడు, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అవసరమా? ఎస్, అవసరము. ఇది దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది అని ఏక మనస్సుతో ప్రతి సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసీ చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పి తీరాలేని దేవుడు అంటున్నాడు. వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరిని కూడా దేవుడు మీ యొక్క అందరి కార్యములను కూడా నూతనపరచబడుతున్నాయి. రాబో దినములలో మీ కార్యములన్నీ కూడా మీరందరూ ఏక మనస్కులై ఉంటే మీ యొక్క కార్యములు నూతనమైనవిగా దేవుడు చేయబోతున్నాడు. అంతేకాదు నూతనమైన పెదవులను మీకు ఇవ్వబోతున్నాడు. నూతనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన పెదవులను మీకు ఇవ్వడమే కాకుండా నూతనమైన కార్యములను మీ జీవితంలో చేయబోతున్నాడు అనే దానికి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం వింటున్నటువంటి మాట. ఇటు మాటలు దేవుని యొక్క గొప్ప ఘనమైనటువంటి మాటలు మనందరి యొక్క హృదయములలో దేవుడే నూరింతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.